నచ్చిన వాళ్ళందరూ కూడా మీరు మరో 10 మందికి రికమెండ్ చేయండి. ట్విట్టర్లో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, యూట్యూబ్లో పెట్టండి. మీనింగ్ఫుల్ సినిమాని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, ప్రేక్షకులందరూ అడుగులు కేకలతో మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, ఎట్లా అనిపిస్తాము? చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఆసమ్ రెస్పాన్స్, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. ప్రేక్షకులకు ఏం చెప్పాల్సుకుని ఇంకా రేపటి నుండి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాల్సుకుని? రేపటి నుంచి బ్లాక్ బస్టర్, ఆల్రెడీ బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. పల్లెటూరులో ఎలా అయితే ఉంటుందో న్యాచురల్ గా అలా ఉంది. కాకుంటే అందులో తండ్రి ఒకవేళ రియల్ గా అట్లా ఉన్నాడు అంటే మాత్రం అదైతే కరెక్ట్ కాదు సినిమాలో. బట్ సినిమా చాలా 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 బాగుంది. న్యాచురల్ గా ఎలా ఉంటుందో బయట ఎలా బాగుంది. కాకుంటే తండ్రి అంటే అది సినిమా, కానీ ఒకవేళ రియల్ గా తండ్రి అట్లుంటే మాత్రం అదైతే కరెక్ట్ కాదు. ఫైనల్ గా సినిమా ఫుల్ హిట్, సూపర్ నైస్. చాలా చాలా ఫెంటాస్టిక్ మూవీ. బాగా రాశారు, స్టోరీ బాగా రాశారు, హీరో చాలా బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్ బాగా యాక్ట్ చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. హీరో ఏంటంటే ఇప్పుడు మా విలేజ్ దగ్గరే పీచరా అబ్బాయిది, మాకు ఈ రోజే తెలిసింది. చాలా బాగుంటుంది. నైస్, సో నైస్. ఎట్లుంది మూవీ? చాలా 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 అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్టర్స్ అందరు బాగా చేశారు. అందులో తేజస్వి అయితే చాలా 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 బాగా తేజస్వి ఓన్లీ చాలా చాలా బాగుంది. పేరు పెట్టాల్సిన పని లేదు అసలు, దానికి మించిన లవ్ స్టోరీ ఉండదు. మీకు క్లైమాక్స్ చూడండి, డెఫినెట్ గా యూ విల్ ఎంజాయ్. అసలు అందరూ చూడండి. టికెట్ ప్రైస్ తగ్గించిన తర్వాత కూడా మీరు ఎవరు చూడకపోతే ఇంకా మీ అంతే తగ్గించారు. సో అందరికి అవైలబుల్ గా ఉండాలని తగ్గించారు. అందరూ ప్లీజ్ దయచేసి థియేటర్ కి వచ్చి చూడండి. చాలా బాగుంది. హీరోయిన్ నచ్చింది. నాకు హీరోయిన్ నచ్చింది. ఎందుకు మీ ఫ్రెండ్? మా ఫ్రెండ్ అని కాదు, చాలా బాగా యాక్ట్ చేసింది. అసలు మీరే చూస్తారు, థియేటర్ కి వచ్చి చూడండి అసలు ఎంత బాగా యాక్ట్ చేసింది అన్న. చాలా 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 బాగా యాక్ట్ చేసింది. తేజస్వి ఇస్ ద సోల్ ఆఫ్ ది మూవీ. యాక్టింగ్ లైక్ అందరూ బాగా చేశారు. అందరూ బాగా చేశారు. లైక్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని ఎందుకు టైటిల్ పెట్టారు ఇప్పుడు అర్థమైంది. మనకి నేచురల్ స్టార్ నాని ఉన్నారు, ఇప్పుడు నేచురల్ స్టార్ తేజస్వి వస్తుంది. ఫైనల్ ఏం చెప్పాలి సినిమా పైన? చూసే వరకు ఏం చెప్పాలి? అందరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని క్లైమాక్స్ అందరికి కూడా. అసలు చాలా బాగుంది లవ్ స్టోరీ కూడా. అసలు ఏం పట్టించుకోవద్దు ప్లీజ్. అసలు మీ ఇంట్లో వచ్చేది అసలు రిలేటెడే కాదు. ప్లీజ్ వచ్చి వాచ్ చేయండి, ఎందుకంటే మీరు అనుకుంటే క్లైమాక్స్ మాత్రం అసలు కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. రియల్ లవ్ స్టోరీ మీరు ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఒకసారి థియేటర్కి వచ్చి విజిట్ చేయండి. యా
థ్యాంక్ యూ. రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా చాలా బాగుంది భయ్య. అంటే నాకు తెలిసి ఇంతవరకు ఇలాంటి లవ్ స్టోరీ అయితే నేను చూడలేదు, కానీ చాలా కొత్తగా ఉంది. డైరెక్షన్ అయితే అదిరిపోయింది భయ్య. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా లవ్ స్టోరీని కూడా ఇంత డిఫరెంట్గా తీసుకురావడం అయితే ఇంతవరకు అయితే చూడలే. చాలా కొత్తగా ఉంది లవ్ స్టోరీ కానీ, అసలు క్యారెక్టర్ వైజ్ కానీ హీరో హీరోయిన్ అసలు ఎక్కడ కూడా అసలు వాళ్ళ క్యారెక్టర్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ వాళ్ళ యాక్టింగ్ చూసుకుంటే మాత్రం చింపేశారు భయ్య. నిజంగా RX-100కి సినిమాకి హీరోకి మనోనికి అయితే ఎంత ప్లస్, మనోనికి అయితే మామూలు ప్లస్ కాదు. యాక్టింగ్ అదిరిపోయింది భయ్య హీరో హీరోయిన్. అలాగే నేను దాదాపు కొన్ని వందల సినిమాలకు రివ్యూలు చెప్పుంటావు, అంటే జెన్యున్ గా చెప్తావు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. ఈ సినిమాకు జెన్యున్ గా ఎంత రేటింగ్ ఇస్తావు? రేటింగ్ అనేది కాదు భయ్య, 100కి 200% అయితే ఒక క్లారిటీ చెప్తా. ఇలాంటి లవ్ స్టోరీ అయితే ఎవరు చూసింటారు, చాలా రియాలిటీ అనమాట, రియల్ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ తగ్గట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంటర్వెల్ బిఫోర్, ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత అయినా కానీ ఆఫ్టర్ ఇంటర్వెల్ బిఫోర్ కానీ సెంటిమెంట్ అయితే అదిరిపోయింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ కానీ అలాగే లవర్స్ మధ్య అంటే సిన్సియర్ లవ్ గురించి కానీ అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. క్లైమాక్స్ అయితే ఏడిపించేస్తారు. అలాగే సాంగ్స్ చూసుకుంటే రాంబాయ్ అనే సాంగ్ మాత్రం ట్రెండింగ్ అయిపోతుంది భయ్య, చాలా బాగుంది. అంటే ఆడియో అంత హిట్ అయిందో అలాగే వీడియో కూడా అంతే బాగా ఉంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాంగ్స్కి అయితే బీజం మాత్రం మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు భయ్య, అదిరిపోయింది సాంగ్స్. అసలు ఫ్యామిలీతో ఎట్లా ఉంటుంది? ఫ్యామిలీతో అని కాదు భయ్య, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. అంటే చిన్న వాళ్ళని అంటే ఒక లవర్సే చూడవలసింది కాదు, ఫ్యామిలీతో చూడవలసిన సినిమా. అంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఒక మంచి విజన్ ఉన్న క్యారెక్టర్, డైలాగ్ డెలివరీ కానీ ఆ డైలాగ్స్ కూడా లవర్స్కి మాత్రం పండుగ అనుకోవచ్చు. నిజంగా ఆ డైలాగులు ఎట్లా ఉంటాయంటే ప్రతి ఒక్కరికి హార్ట్కి టచ్ అయితే, రైటర్ అద్దరగొట్టేసాడు అనుకోవచ్చు. డైలాగ్స్ అయితే ప్రతి డైలాగ్ అంటే ప్రతి సీన్లో కూడా ఒక పంచ్ డైలాగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు, టైమింగ్ ఉన్న డైరెక్టర్, టైమింగ్ ఉన్న టెక్నీషియన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ టైమింగ్ భయ్య. క్లైమాక్స్ అది ఏడిపిస్తుంది భయ్య. సాంగ్స్ గురించి సాంగ్ చెప్తున్నా కదా భయ్య, చెప్పాను కదా రాంబాయ్ అనే సాంగ్ అయితే అదిరిపోయింది. అసలు అది కేకగా సినిమాలో సాంగ్ ఏదైనా హైలైట్ ఉందంటే రాంబాయ్ అనే సాంగ్ అయితే హైలైట్ కాదు, అది ఇక పిక్చర్ పీక్స్కి తీసుకెళ్తుంది. ఆ ఎమోషనల్ ఉన్నప్పుడు కూడా ఆ బీజం ఆ సాంగ్ ఇట్లా వచ్చినప్పుడు అసలు సెంటిమెంట్ అదిరిపోయింది భయ్య సినిమాలో. ఫైనల్గా సినిమా చూసే వాళ్ళకి ఏం చెప్తారు? సినిమా చూసే వాళ్ళు ఖచ్చితంగా చూడండి, మంచి సినిమా. అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ సినిమా ద్వారా. మనకి ప్రతి ఒక్కరికి లవ్ కానీ ఎమోషనల్ కానీ ప్రతి ఒక్కరికి టచ్ అయితే, ఆర్ట్ టచ్ అంటారు, ఆర్ట్ టచ్ అవుతుంది. అలా ఉంది భయ్య సినిమా అయితే, ఆర్ట్ టచ్ అవుతుంది ఖచ్చితంగా. ఓకేనా, థ్యాంక్ యూ. అస్సలు మైండ్ బ్లోయింగ్ మూవీ అయితే. నేను ఆ మూవీ అంతా చూసాక నేను ఏం ఫీల్ అయ్యా అంటే, థ్యాంక్ గాడ్ మా నాన్న మాత్రం వెంకన్నలా లేడు, అదొక్కటే ఫీల్ అయ్యా. అండ్ నేను అందరూ చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ ఇది. ఎవరన్నా పైరసీలో చూసారనుకోండి అంతే, ఇంకా వాళ్ళకి వెంకన్న లాంటి కొడుకన్న పుడతారు, లేదంటే వాళ్ళ నాన్న అట్లా అవుతారు. సినిమా పైన ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్యామిలీతో కంపల్సరీ చూడొచ్చు, ఎట్లాంటి ఇబ్బంది కానీ ఏమీ ఉండదు. ఫ్యామిలీతో పాటే కాకుండా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో కూడా అందరూ చూడండి. చాలా ఎమోషనల్ ఉంది లవ్ స్టోరీ మాత్రం. ఈ సినిమా చూసినంతసేపు అసలు ఇది రియల్ స్టోరీయా, ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి ఆ ఒక్క షాక్లో ఉండే అనమాట మొత్తం. సో చాలా బాగుంది. క్లైమాక్సే కదా మెయిన్ ఇంపార్టెంట్, దాని గురించి చెప్పమంటే ఏం చెప్తా, అది చూసి షాక్లో ఉన్నా నేను. ఇది రియల్ స్టోరీ అని చెప్పేసి అనుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? షాక్లో ఉన్నా, మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఇంకేం చెప్తాను, రియల్ స్టోరీయా ఇది అన్న షాక్లోనే ఉన్నా నేను. అట్లాంటి ఫాదర్స్కి ఏం చెప్తారు మరి మీరు? అట్లాంటి ఫాదర్స్ ఉండొద్దనే కోరుకుంటున్నా. ఇంకేం చెప్తా అండి, ఇంకేం చేస్తా, ఇట్లాంటి సినిమా చూసైనా వాళ్ళని మారమని చెప్తాను ఫాదర్స్కి. బాగుందన్న సినిమా, మస్తు సినిమా మాత్రం హైలైట్ అన్న. లవర్స్ కి అయితే ఫుల్, అసలు చెప్పే అవసరం లేదు. కపుల్స్ ఒక విడిపోయిన వాళ్ళని మాత్రం బాగా ఏమంటారు, కపుల్ మింగిలైపోతారు నా. ఫుల్ హైలైట్ సినిమా మాత్రం. మామూలుగా నచ్చింది సినిమాలో, ముఖ్యంగా ఏది నచ్చింది? లవ్ అన్న, ఒకరినొకరిని వదిలేసుకోవడం వదలదు, కలిసిపోవాల్సింది అందరూ. తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు ఫస్ట్, బట్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే మరీ ఘోరం. వాడిని ఎక్స్పెక్ట్ చేయలే, క్లైమాక్స్ మొత్తం గలీజ్ చేసి వాడే. బాగానే ఉందన్న మొత్తం సినిమా. కోర్టు మూవీలో మరి వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ సేమ్ ఇక మంగబద్ర క్యారెక్టర్ ఉంటుంది. ఇలా సూపర్ ఉన్న సినిమా, మంచి విలేజ్ స్టోరీ కదా మెస్తారు అందరూ, కంపల్సరీ మెస్తారు విలేజ్ స్టోరీ కంపల్సరీ. ఎందుకంటే ప్రతి విలేజ్ కూడా లవ్ స్టోరీ కనెక్ట్ కాకపోతే చెప్తున్నా, డైరెక్టర్ అన్నారు కదా డైరీ మీద తిరుగుతారు, గల్లు ఎగరేసుకొని తిరగచ్చు ఈజీగా. సూపర్ ఉన్న సినిమా. ఏం నచ్చింది ఇందులో? బీజిఎం సురేష్ బొబ్బిలి అన్న కోటేసుకొని తిరగచ్చు. సురేష్ బొబ్బిలి అన్న డైరెక్ట్ బీజిఎం పిచ్చ ఇచ్చేసిండు, ఆ మ్యూజిక్స్ హైలైట్ వచ్చేసినాయి, ఎలివేషన్స్. కంపల్సరీ లవ్ స్టోరీ సూపర్ హిట్ అన్న. సూపర్గా ఉంది.
చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని ఏం లేదు, అదిరిపోయింది. డైరెక్టర్ గారు కట్రాయర్ కాదు, హ్యాపీగా కోట్ వేసుకుని తిరగచ్చు. ఇదంతా విలేజ్ స్టోరీ కదా, మెస్తారా పబ్లిక్? సారీ, విలేజ్ స్టోరీ కదా, ఇదంతా విలేజ్ లో చూసి స్టోరీ కాబట్టి ఇంత ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. ఒక్కరికి ఏం గుర్తు చేస్తుంది ఈ సినిమా? ఒక మెసేజ్ ఇచ్చారు, ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, ఒక అన్ని బాగానే ఉన్నాయండి, చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చా? హ్యాపీగా చూడొచ్చు. ఓకే బ్రో, మీరు చెప్పిరా? సూపర్ అన్న, సూపర్. ఇట్లా నడుస్తాడా నాన్న క్యారెక్టర్ పక్క కొడుతా అన్న, పక్క నడుస్తుంది. ఆ ఉప్పెన గిప్పని ఎట్లా నడిచింది అట్లా నడిచిపోతుంది. లవ్ స్టోరీ కదా, నడిచిపోతుంది. సైలెంట్ వెళ్ళిపోతాడు. సైలెంట్ వెళ్ళిపోతుంది. చెప్పండి. అయితే ప్యూర్ లవ్ స్టోరీ అన్న, ప్యూర్ లవ్ స్టోరీ. కానీ ఆ ఊరు అలా గుద్దవాదం కదా, అసలు ఈ ప్రేమను బయటికి రాకుండా చేసిరు. మంచి స్టోరీ అనేది, మంచి స్టోరీ, మంచి స్టోరీ. ఈ సినిమాలో ఎక్కువ ఏది నచ్చుతుంది మీకు? పాటలు మాత్రం హైలైట్. ముఖ్యంగా హీరోని యాక్టింగ్ మాత్రం ఘోరంగా చేసింది అన్న. అసలు హీరోని యాక్టింగ్ మాత్రం చింపేసింది, అసలు చింపేసింది. హీరో మాత్రం చాలా మంచిగా చేసిండు, మంచిగా చేసిన సినిమా, మంచిగా తీసిరు అన్న. సినిమా చూడాలనుకునే వాళ్ళకి ఏం చెప్పాలి? అరే ఇట్లా సినిమా చూడరా పై 100 కోట్లు 1000 కోట్లు కారా, ఇట్లా చిన్న సినిమాలు ఎంకరేజ్ ఇట్లా బయటకు వస్తారు. ఆయన చిన్న డైరెక్టర్ అసలు, ఆయన ఎక్కడో ఊర్లో పుట్టిన ఆయన. ఇలాంటి వాళ్ళకి అవకాశం మిస్ అయ్యి ఇలాంటి వాళ్ళు బయటకు వస్తుంటారు, చిత్త చిత్త సినిమాలు ఇస్తారు ఏవేవో. ఫైనల్ గా బాగుంటుంది సినిమా. మీకు మాత్రం అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ, ఫుల్ ఎమోషన్ ఉంటారు మీకు. పక్క మంచి మూవీ. హర్షిత్ క్యారెక్టర్ చాలా బాగుంది. బాగుందా? హిట్ అవుతుంది అంటారా? హిట్ అవుతుంది అంటారా? పక్కా హిట్. ఈ సినిమాలో ఎక్కువ ఏం నచ్చింది? ఏం నచ్చింది? లవ్ స్టోరీ అంటే ఉంటది కానీ హర్షిత్ క్యారెక్టర్ మాత్రం బాగుంది. డాంబర్ 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 చాలా బాగా చేసింది, బాగా నచ్చింది. బాగా. ఏం చెప్పాలనుకున్నారు ఈ సినిమా చూసేవాళ్ళు? ఏం చెప్పాలనుకున్నారు సినిమా చూసేవాళ్ళు? చాలా బాగుంది సినిమా. చూడొచ్చా లేదా? చూడొచ్చు, చూడొచ్చు, అందరు చూడొచ్చు, అందరు చూడొచ్చు, ఫ్యామిలీ అందరు చూడొచ్చు. బ్లాక్ బస్టర్ పక్క. లవ్ స్టోరీ ఇప్పటిదాకా రాలేదన్న. మన డాంబర్ బాయ్ కామెడీ అయితే ఎక్సలెంట్. డాంబర్ బాయ్ చాలా బాగుంది. క్లైమాక్స్ లో అయితే లవ్ స్టోరీ చాలా మంచిగా తీశారు. పెట్టిన పైసలకు న్యాయం జరుగుతుంది. 100%. సినిమా యూత్ అందరికి మంచిగా ఉంది సినిమా. ఒక అమ్మాయి లవ్ స్టోరీ లవ్ చేయాలన్నా, ఒక సిన్సియర్ చేయాలన్నా సూపర్ లవ్ స్టోరీ అయితే హైలైట్ నిజంగా. సేమ్ లవ్ స్టోరీ ఇచ్చి పడేసిన సినిమా అయితే. హీరోని క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ చాలా బాగుందన్న. విలన్ క్యారెక్టర్ ఇంకా బాగుందన్న. చాలా ఇప్పుడున్న జనరేషన్ లో ఇట్లాంటి లవ్ స్టోరీ చాలా చాలా మంచిగా అనిపించింది అన్న. పెట్టిన విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా, అందరూ బాహుబలి టైప్ లో చూస్తారు కాదన్న. ఇప్పుడున్న జనరేషన్ లవ్ స్టోరీలో ఇట్లాంటి చాలా రేర్ గా ఉన్నది. ఇప్పుడు తీసిన దాంట్లో చాలా బాగుందన్న. చూడు సినిమా చాలా చాలా ఫ్యామిలీ కూడా చూడొచ్చు అన్న, ఫ్యామిలీతో చూడొచ్చు. మంచిగా ఉందన్న మూవీ అయితే. పెట్టిన పైసలకి పూర్తిగా న్యాయం చేయొచ్చు అన్న. బాగుందన్న, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. సూపర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సూపర్. ఏం నచ్చింది సినిమాలో ఎక్కువ? ఏం నచ్చింది? మొత్తం స్టోరీ ప్రతిదీ బాగుంది, సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్. ఇది బాగాలేదు అని చెప్పడానికి ఏం లేదన్న, ప్రతి ఒక్కటి బాగుంది. సాంగ్స్ బాగుంది, ఇల్లేందు నేపథ్యం కానీ బాగా చూపించారు, సూపర్ ఉంది. డైరెక్షన్స్ అన్ని ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ. రాజుగారి రాంబాయ్ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అండి. అసలు నేను ఎక్స్పెక్టేషన్ చేసుకురాలా, కానీ నా ఎక్స్పెక్టేషన్ మించి ఉంది. ఆ క్లైమాక్స్ అయితే ఇలా కూడా చేయొచ్చా అన్నట్టు చూపించారు. సో ఓవరాల్గా ఒక మంచి బ్లాక్ బస్టర్. ఈ మధ్యకాలంలో లిటిల్ హార్ట్ సినిమా తర్వాత మంచి హిట్ అయిన సినిమా ఏదైనా ఉందంటే ఇది రాజుగారి రాంబాయ్. అసలు అంచనాలు మించిపోయింది. నాకు తెలిసి రేపు సెకండ్ షోకి సినిమా టికెట్లు దొరకడం కూడా చాలా కష్టం. ఆ రేంజ్లో ఉంది సినిమా. సూపర్ సూపర్ నచ్చింది సినిమా. మళ్ళీ 100% మళ్ళా కూడా చూడొచ్చు, మళ్ళా కూడా చూడొచ్చు. సూపర్. ఏదైతే టికెట్ కు పెట్టిన పైసలకు న్యాయం జరుగుతుంది 100% ప్రైస్ తగ్గించారు కదా టికెట్. ఏంటంటే ఇప్పుడు వచ్చిన సినిమాలు ఎంత తక్కువ పెట్టి టికెట్ తీయడం అనేది మామూలు విషయం కాదు. అందరూ చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి వాళ్ళు చేయాలి. ఇదే కోరుకుంటున్నాం ప్రేక్షకులకు. మేము టికెట్ రేట్ ఇలాగే సాగితే చాలా అద్భుతంగా. ఐ బొమ్మ ఇవన్నీ కూడా ఉండవు కదా, ఇలాగే ఐ బొమ్మని ఎంకరేజ్ చేసి టికెట్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఉండబట్టే కదా ఎవరు థియేటర్ రాంది. ఇప్పుడు రీజనబుల్ రేట్లు అయితే అందరూ వచ్చేసి వస్తారు. ఇవాళ ఒక చిన్న హీరోకి ఎంతో జనం వచ్చారంటే అదే కారణం వాస్తవానికి. టికెట్ కూడా తక్కువ పెట్టిరని అనుకుంటున్నాం మేము కూడా. ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి తక్కువ పెట్టారు టికెట్, లేకపోతే వాళ్ళు కూడా సేమ్ అదే. సినిమా గురించి ఏం చెప్పాలి? సినిమా మాత్రం సూపర్ ఉంది, ఎక్సలెంట్ సినిమా. నార్మల్గా
సినిమాలో కాబట్టి ఇలా చూపించారు. అసలు రియల్ లైఫ్లో ఇంకెలా ఉండుంటుందో, ఎంత నరకయాతన ఉండుంటుందో అది ఊహిస్తేనే దాని అర్థమే వేరే అన్న. అంతవరకు అయితే చెప్పగలరు. సినిమా సూపర్. మళ్ళా కూడా సినిమా చూసాను. సినిమా చాలా బాగుంది. క్యాస్ట్ అండ్ గ్రూప్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. అండ్ మోరోవర్ మ్యూజిక్ డైరెక్టర్ నా సురేష్ బొబ్బులి గారు అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. ఎందుకు అంటే నీకు ఆ స్క్రీన్ ప్రెజెన్స్కి ఆ సౌండ్, ఆ వైబ్రేషన్, ఆ ఫీల్ అదంతా ఉండాలి కాబట్టి అన్న చాలా బాగా చేశాడు. అండ్ ఆల్సో రాజు అలియాస్ అఖిల్, తేజస్విరావు గారు, ఇంకా వెంకన్న, లైక్ చైతన్య గారు చాలా బాగా చేశారు. ఒకవేళ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే డ్రాయర్ మీద అమీర్పేట సెంటర్లో తిరుగుతాను ఛాలెంజ్ చేసి డైరెక్టర్ తిరగాల్సిన అవసరం ఉందంటారా లేదా? అవసరం లేదన్న, 100% ఎందుకంటే అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది ఆ రా ఫ్లేవర్ అనేది. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మన సర్కిల్ మనం ఉంటాం సార్ అన్న, లైక్ సిట్టింగ్ ఇంకేనా చేసినప్పుడు ఆ డైలాగ్స్ అయినా ఆ డెలివరీ మొత్తం అలానే ఉంటుంది. ఏదో ఎక్స్టర్నల్గా తీసుకొచ్చి అది మనం ఇరికిచ్చినట్టు ఏడు ఉండదు మీకు. ఇంకోటి ఏంటంటే స్క్రీన్ టైం అనేది తెలియదు మీకు. మనం ఒక షూట్ మొత్తం ఊర్లోనే ఉంది కాబట్టి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. సినిమా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతో చూడొచ్చు. తప్పకుండా చూడాల్సిన మూవీ. మీరు ఇంకోటి ఆ మ్యూజిక్కి మీరు ఫ్యాన్ అయిపోతారు. సురేష్ బొబ్బులు అన్న అంత బాగా కొట్టారు మ్యూజిక్. ఎక్కడ కూడా మీకు ఇది అనిపించదు. ఆ మ్యూజిక్ అట్లా బాగుంది. ఆ రిథం కానీ ఆ మ్యూజిక్ జోబులు ఉందన్న సినిమా వదిలితే వాళ్ళకి ఇద్దామని చెప్తాను. కానీ ఆ ఫోల్డర్ అవకాశం ఎలా వచ్చింది మీకు సినిమాలో? ఇది మనం నా జర్నీ బోసన్నతో 3 సంవత్సరాలు అన్న. డెమో కష్టపడ్డా, చాలా కష్టపడ్డా. బోసన్న ఒకటే అన్నాడు, తమ్ముడు నా ఎమ్మటుండ్రా సినిమా మనం కొడతామని అన్నాడు. 3 సంవత్సరాల నుంచి అన్నతోనే ఉన్నాను. సినిమా చేశాను. నేను చేసినప్పుడు వర్షాలు, వరదలు, పెద్ద పెద్ద వానలు వచ్చినా కానీ ఎక్కడ జనకలేదు. మా దరిద్రం ఏందో, మేము చేసినప్పుడే వానలు, మేము చేసినప్పుడే ఎండలు, అయినా సరే ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందన్న. ఇది కాచిన పిల్ల స్టోరీ. అది మహబాద్ దిక్ అన్న. రియల్ గా కూడా చేసేయాలి అన్న. మీ ఫ్రెండ్స్ కి అందరూ మీ ఇల్లు ఇచ్చేసిన అరుపులు కేకల మధ్యలో సినిమా అయితే ఎట్లా అనిపించింది? అరుపులు కేకలు నాకు చాలా ఆనందంగా ఉంది అనిపించింది. చాలా అవునన్న, మా మమ్మీ డాడీతో కలిసి చూసాను. అంటే ఘోరంగా ఉందన్న. ఊర్లో నుంచి ఫోన్ చేసి అరే మామిడి సినిమాలు కనపడతారు, నువ్వేంద్ర సినిమా అంటారు. ఎవరు మా నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్న. చాలా అన్న, అంతమించి నాకు పెద్దగా ఏం అక్కర్లేదు. ఈ రోజు మా నాన్న తృప్తిగా చాలా నా కొడుకుని ఇట్లా కలిగిస్తుంటాను. మస్తు ఎంటర్టైన్మెంట్ ఉందన్న. మూవీ బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్. అందరు హీరోలకు, అందరు డైరెక్టర్ల కంటే బెస్ట్. తెలంగాణ రూటెడ్ ఫిలిమ్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ రాజు వెడ్స్ రాంబాయి కూడా వన్ ఆఫ్ దెమ్. ఒక దసరా, ఒక రాజు వెడ్స్ రాంబాయి, ఒక బలగం సినిమా దాకా రా అండ్ రషిక్ అండ్ క్లైమాక్స్ బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఈ మూవీ చూసి ఒక్క పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు ఇంటర్ క్యాస్ట్ అలాంటివి ఇంకా కొంచెం మర్చిపోతే అప్పర్ క్యాస్ట్ అలాంటివి అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఒక్కది మారినా అది ఒక్కది మారినా ఇట్స్ ఎ గుడ్ థింగ్ డెఫినెట్లీ. సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ ఇట్స్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. నాకైతే బాగా నచ్చింది. నేను బేసిక్గా రివ్యూస్ ఇవన్నీ చెప్పను, బట్ నాకు సినిమా బాగా నచ్చి ఈ సినిమా చెప్పాలనిపించింది. హ్యాపీ ఎండింగ్ అని చెప్పను కానీ క్లైమాక్స్ బాగుంది ఇన్ ద సెన్స్ ఎమోషనల్ క్లైమాక్స్. 3.25. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. బ్యూటిఫుల్ సినిమా. ఒక RX హండ్రెడ్, ఒక రాంబాయి, చాలా బాగుంది సినిమా. చాలా బాగుందన్న. తెలంగాణ స్టోరీని చాలా బాగా చూపించారు. స్లాంగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఒకటే మాట, రాజు వెడ్స్ రాంబాయి కల్ట్ బొమ్మ. అండ్ చేతు జొన్నలగడ్డ స్పెషల్ మెన్షన్ అన్న. ఏమన్నా యాక్టింగ్ చేసిండా, విలన్ గా పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు చేతు జొన్నలగడ్డ. అయితే చాలా బాగుంది మూవీ. సినిమా చాలా బాగుంది. 90s కిడ్ కి బాగా, అంటే 90s కిడ్ బాగా నచ్చినట్టు. ఎందుకంటే అప్పటి చాలా నాకు అనిపించింది. ఒక ఎమోషనల్ లవ్ డ్రామా చూసాను అనిపించింది. చాలా సినిమాలో మనం చాలా ఏడిపించాడు డైరెక్టర్. ప్రతి ఒక్క సీన్కి మనం సెకండ్ హాఫ్లో చాలా సీన్లకు కనెక్ట్ అవుతాం. ఒక ప్రేమికుడి మధ్య, ఒక తండ్రి బాధ మధ్య నలిగిపోయే హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ మాకు ల్యాగ్ అనేది లేదు సినిమాలో. చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్గా చూశాడు. అంటే మనకు 90s కిడ్లో ఏమైతే చేసామో ఆ సినిమాల కాంచెల్లి, సాంగ్స్ కాంచెల్లి ప్రతి ఒక్కటి కూడా సినిమాలు చూపించాడు. ప్రతి ఇద్దరు పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ అద్దర కొట్టేశారు ఇద్దరు కూడా. ఒకటే చాలా రోజుల తర్వాత చూసిన ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ద రాంబాయి. హైలైట్స్ ఏంటంటే మ్యూజిక్, స్టోరీ కూడా బాగుంది. కొత్తగా ఉంది. చాలా బాగుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయా? చాలా బాగున్నాయి.
హీరో హీరోయిన్ ఎలా బాగుందన్న క్యాస్టింగ్ యాక్టింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే. చాలా బాగుంది. ఎవరు నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. శివాజీ శివాజీ రోల్ శివాజీ రోల్ ఏం లేదు కానీ వెంకటయ్య అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, వెంకట్ అని. అతని క్యారెక్టర్ బాగుంది. మన మంగపతికి ఎంత అభిమానిస్తామో దానికి మించి ఉంటుంది ఇక్కడ. అతని సైకోయిజం ఉంటుంది దాంట్లో సినిమా మొత్తం. ప్యూర్ లవ్ స్టోరీ. ఒక పల్లెటూరు వాతావరణంలో మనకి ఎంత బాగా నచ్చిందో అంత ఎమోషనల్ ఉంటుంది సినిమాలో. హ్యాపీ ఎండింగ్ ఇచ్చాడా? హ్యాపీ ఎండింగ్ ఇచ్చాడు. మనం లాస్ట్ లో ఇది ఉంటది కదా, ఉప్పెనలో కాశీ తన లోపం ఉన్నా కూడా వాళ్ళిద్దరు విడిపోరు కదా, దీంట్లో కూడా ఒక లోపం ఉన్నా కూడా విడిపోరు. నేను రివీల్ 3 ఇస్తాను 5కి. గుద్ద వాళ్ళు అన్న మొత్తం అసలు 3 గంటలు అసలు సినిమా బోర్ కొట్టాలి. గుద్ద వాళ్ళు ఉంది సినిమా మాత్రం హైలైట్ ఉన్నది. లవ్ స్టోరీ మస్తున్నా అన్న. తండేళ్ళ నాగ చైతన్య అప్పుడు ఎట్లా ఏడ్చిండో అన్న కూడా ఇలా అట్లా చూపెట్టిండు, పర్ఫార్మెన్స్ వీడియో తీసిండు. ఫస్ట్ సినిమా అయినా గుద్ద వాళ్ళ 100 కోట్లు రావాలని కోరుకుంటున్నా. సినిమా 3 నెలలు పక్క రియల్ లవ్ స్టోరీ హైలైట్ ఉందన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్. బోర్ కొట్టాలి. 3 గంటలు విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ బ్రదర్, సూపర్ లవ్ స్టోరీ. చాలా చాలా బాగుంది, చూడొచ్చు. నెంబర్ 1 ప్యూర్ లవ్ స్టోరీ. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుంది మొత్తం బాగుంది, పర్ఫెక్ట్, సూపర్ ఉంది. నా సినిమా మస్తుందన్న. డైరెక్టర్ ఒక మాట చెప్పింది కదా, ఈ సినిమా బాగోకపోతే అమీర్పేటలో అండర్ వేసుకొని తిరుగుతా అన్నాడు కదా. ఒక్కటి చెప్తా, డైరెక్టర్ అమీర్పేటలో అండర్ వేర్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు, బ్యాండ్ కొట్టుకుంటే తిరుగుతాడు. ఈ సినిమాలో బ్యాండ్ కొడతాడు హీరో. డైరెక్టర్ అండర్ వేర్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు, బ్యాండ్ కొట్టుకుంటే తిరుగుతాడు అమీర్పేటలో. ఫస్ట్ టైం రివ్యూ చెప్పనీకి వచ్చిన ఈ మూవీ పక్క విలేజ్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చిద్ది. ఇది విలేజ్లోకి వెళ్ళి వచ్చేటోళ్ళకి మాత్రం ఖచ్చితంగా నట్టు అవుతుంది. ఎందుకంటే విలేజ్లో లవ్ చేసే పోరగాడికి ఫ్రెండ్ అంబర్ తినేటోడు ఉంటాడు, వాడు మాత్రం అంబర్ తినేటోడు